వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను రాజేశ్వరి. సో మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలను కూడా కుదిపేస్తోంది. సో గడిచిన 2-3 ఏళ్ళుగా కూడా ఇదే అంశం పైన విచారణలు కొనసాగుతున్నాయి. కీలక అధికారులకు సంబంధించి అరెస్టులు కూడా జరిగిపోయాయి. సో మాజీ ఎస్ఐబి చీఫ్ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే కనుక దీనికి సంబంధించి విచారణ అనేది పూర్తి స్థాయిలో వేగవంతం అవుతోంది. రేపు ఆ తర్వాత విచారణ ఎలా ఉండబోతోంది, సో ఎవరైతే ఈ మోసానికి పాల్పడ్డారో వీళ్ళంతా కన్ఫ్రంటేషన్ చేసే అవకాశం ఉంటుందా లేదా, ఇది తెలంగాణలో అంశం. ఏపీలో చూసుకుంటే ఇదే ఫోన్ ట్యాపింగ్ అనేది అప్పట్లో తెలంగాణలో షర్మిల పార్టీతో ఉన్నారు. సో ఆ సమయంలో కేసీఆర్ జగన్ చాలా క్లోజ్గా ఉన్నారు. తన ఫోన్ కూడా ట్యాప్ జరిగిందని షర్మిల కూడా ప్రెస్ సాక్షిగా ఆమె చెప్పడం జరిగింది. సో తన రాజకీయ భవిష్యత్తును కిల్ చేసేందుకే తన ఫోన్ను ట్యాప్ చేశారు, తన ఫోన్తో పాటుగా తన భర్త ఫోన్ను ట్యాప్ చేశారని చెప్పేసి షర్మిల చెప్పుకొచ్చారు. సో ఏపీ యాంగిల్లో ఆలోచిస్తే కనుక ఇటు ఒకవైపు జగన్ పాదయాత్రలు చేస్తున్నారు, పరామర్శలకు వెళ్తున్నారు, జనం కూడా విపరీతంగా ఆదరిస్తున్న సమయంలో మళ్ళీ ఇప్పుడెందుకు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఇటు తెలంగాణలో విచారణ జరుగుతోంది, ఒకవేళ కన్ఫ్రంటేషన్ జరిగితే కనుక కుట్రదారులు ఎవరనే విషయం బయటకు వస్తుంది. కానీ అటు ఏపీలో ఈ అంశం ఇప్పుడు రాజకీయంగా ఎలాంటి కాకరైపోతుంది. అటు జగన్ జనంలోకి వస్తున్న సందర్భంలోని ఇదే అంశాన్ని ఇచ్చేసి ఇప్పుడు షర్మిల తెర మీదకి ఎందుకు వచ్చారు, ఇది చంద్రబాబు రాజకీయ వ్యూహంలో భాగంగానే షర్మిల తెర ముందుకు వచ్చారా, అటు జగన్ను అణచివేసే ప్రయత్నం ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెర మీద తీసుకురావడం ద్వారా జరుగుతుందా అన్న అంశం కూడా అటు ఏపీలో హాట్ టాపిక్గా ఉంది. ఇదే అంశం పైన మనం మాట్లాడదాం. పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ నేత తాళ్ళ వెంకటేష్ యాదవ్ గారు. నమస్తే వెంకటేష్ యాదవ్ గారు. నమస్తే మేడం. అలాగే వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం జోనల్ ప్రెసిడెంట్ గౌరిరెడ్డి గారు ఉన్నారు. గౌరిరెడ్డి గారు నమస్తే అండి. ఎస్ వెంకటేష్ యాదవ్ గారు, ముందు మీరే చెప్పండి. ఎందుకంటే జగన్ ఎప్పుడు జనంలోకి వెళ్ళాలనుకున్న ఏదో ఒక అడ్డంకి క్రియేట్ చేస్తున్నారు అన్నది వైసీపీ ఆరోపణ. సో ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణ జరుగుతుంటే ఏపీలో షర్మిలను తెర ముందు తీసుకొచ్చి తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పేసి ఆవిడ ఇప్పుడు బహిరంగంగా మాట్లాడటం, ఇదంతా జగన్ టార్గెట్ గా జరుగుతున్న ఒక అంశంగా వైసీపీ ఆరోపిస్తోంది. మీరేం చెప్తారు? జగన్ ముందుగా రాజేశ్వర గారికి, మేడం గౌరిరెడ్డి గారికి నమస్కారం తెలియజేస్తూ, మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మేము టార్గెట్ చేస్తున్నామని. జగన్మోహన్ రెడ్డి గారిని మేము టార్గెట్ చేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మేము ప్రభుత్వంలో ఉన్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా వారిని టార్గెట్ చేసి ఇప్పుడేమి ఎలక్షన్లు రావటం లేదు, అలాంటి పరిస్థితి ఏమి లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో మంచి మ్యాండేటరీ ఇచ్చింది ప్రజలు. కానీ అతను చేసినటువంటి పరిపాలనని దృష్టిలో పెట్టుకొని 2024లో ప్రజలు వారికి ఏం చేయాలో అది చేశారు. అయినప్పటికీ కూడా వీటన్నిటికీ 2024లో ఈ పరిస్థితి అతను రావడానికి కారణం ఏంటంటే సొంత చెల్లెలైనటువంటి మరి షర్మిల గారిని కావచ్చు, మరి వారి తల్లి గారిని, వారి భర్త ఫోన్లు అందరివి కూడా ట్యాప్ చేయటం జరిగింది. ఎందుకంత భయపడి చేశారు చెప్పండి? కారణాలు ఉండాలి కదా. వారు ఎంత భయాందోళన గురయ్యారంటే తన ఆస్తులు కూడా చెల్లెలేదో లాగేసుకుంటున్నారు అని భయం ఏర్పడింది అతనికి. అతను దుర్మార్గంగా లాక్కున్నటువంటి ఆస్తుల కోసమే భయపడి వాళ్ళ చెల్లి ఎవరికి ఏమీ తెలియజేస్తుందో అని చెప్పేసి ట్రాప్ చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా తన మీద ఆరోపణలు చేయడం అనేది లేదండి. చెల్లెల ఫోన్ మీద పిలిచేవాడే ప్రజల గోప్యతను ఎలా గౌరవిస్తారు చెప్పండి? జగన్ పాలన ప్రజలకే కాదు కుటుంబానికే భద్రత లేదన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అది ఒక ఫోన్ ట్యాపింగ్ కేసే కాదండి. ఆయన చేసినటువంటి పాలన ఎలాంటిదంటే ఒక నియంత పాలన లాగా చేశాడు. అందువల్లే ప్రజలు తిరస్కరించారు అతన్ని. కాబట్టి ఇక్కడ ఏదో విపక్షాన్ని అనదోషానికి లేకంటే ఒక అసెంబ్లీ కూడా ఈ రోజు రానటువంటి పరిస్థితికి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన ఎలా ఉందో గతంలో చూసాము. కాబట్టి వారిని మేమేమీ చేయట్లేదండి. ఇక్కడ వారు ప్రజల్లోకి వస్తున్నారు. ఈ రోజు వచ్చారు చూడండి, మీరు సత్తెనపల్లికి వచ్చారు. ఎలాంటి ప్లే కార్డ్స్ పట్టుకొని తిరుగుతున్నారో మీరు ఒక్కసారి చూడండి. 2029లో ఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాబోతుంది. వచ్చిన వెంటనే అందరి తలకాయలు గంగమ్మ జాతరలో గంగమ్మ తల్లికి ఇచ్చినట్టుగా ఒక్కొక్క తలకాయ తీసుకుంటూ రిఫరెన్స్ ఇస్తూ వెళ్ళిపోతామని చెప్పి ప్లకార్డులు పట్టుకొని తిరుగుతున్నారు.
అది జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వ పాలన ఎలా ఉంటుందంటానికి ఉదాహరణలు. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా ఆయన ఎవరు ఏమి అడ్డుకోవట్లేదు, అలా అతని మీద ఎలాంటి విషపూరితమైనటువంటి వ్యవహారాలు చేయట్లేదు. ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంశం ఆ పేరైతే అధికారులు ఇప్పటికొచ్చి బయట పెట్టలేదు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇక్కడ కూడా కీలకమైన ప్రభుత్వ అధికారుల విచారణ కొనసాగుతుంది తప్పిస్తే, ఎక్కడ ఇంటెలిజెన్స్ సంబంధించి విచారణ జరుగుతుంది తప్పిస్తే, పొలిటికల్గా ఎలాంటి ఆరోపణలు తప్పిస్తే ఆధారాలతో అయితే బయటపడిన సందర్భం లేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి ఈ అంశాన్ని తెర మీదకు తీసుకురావడం ద్వారా టీడీపీ ఎలాంటి లబ్ధి పొందాలనుకుంటోంది? ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి. ఇందాక మీరే చాలా పాయింట్స్ చెప్పారు. ఈరోజు వైఎస్ షర్మిల గారు అభియోగం మాత్రం చేశారు. నిజంగా ఒక కుటుంబంలో, ఒక రిలేషన్ లో, రాష్ట్రంలోనే కాదు ఒక హ్యూమన్ బీయింగ్ గా ఏ కుటుంబంలో అయినా కూడా అన్నదమ్ముల మధ్య కానివ్వండి, లేదంటే అక్క చెల్లెళ్ళ మధ్య కానివ్వండి, లేదంటే తల్లిదండ్రులకి లేదా బిడ్డలకి విభేదాలు అన్నవి వస్తూ ఉంటాయి. కానీ అవి సొసైటీలోకి తీసుకొచ్చి వాటిని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు షర్మిల గారు తెలంగాణలో ఒక వైఎస్ఆర్ టీపీ అనే ఒక పార్టీని ఆవిర్భవించి ఒక అధినేతగా ఉన్నారు. ఇక్కడ అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఎవరు రాజకీయ ఆలోచనలు వాళ్ళవే ఉంటాయి. సో ఒకరి దాంట్లో ఇంకొకరు ఇన్ఫ్లిక్ట్ అవ్వడం అనేది జరుగుండదు బహుశా. సో అక్కడ కేసీఆర్ గారు వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉన్నారు. అప్పటి నుంచి అభియోగంలో ఈరోజు కొత్తగా ఈ రోజు ఇది తెరపైకి రావడానికి ముఖ్య కారణం మీరు ఇందాక చెప్పిన మాటల్లోనే ఉంది. సో జగన్ గారు మొన్న పొదిలికి వెళ్ళినప్పుడు వచ్చిన ప్రజా స్పందన కానివ్వండి, ఈరోజు పల్నాడు టూర్ లో ఏ విధంగా అంతకు రెట్టింపుగా వస్తుందేమో అనే ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈరోజు మళ్ళీ ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఈరోజు షర్మిల గారు మాట్లాడారేమోనని ప్రజలందరి ఉద్దేశము. నిజంగా షర్మిల గారు ఒక వైఎస్ఆర్ బిడ్డగా, ఒక మహిళగా మేము అందరం కూడా గౌరవిస్తాం, సో అభిమానిస్తాం. కానీ రాజకీయంగా వచ్చేసరికి ఈరోజు షర్మిల గారు చేస్తున్న ఆరోపణలు కానీ, అభియోగాలు కానీ సో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సో ఈ రోజు పల్నాడుకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే పరామర్శకు బయలుదేరారో, ఈ టైంలో ఈ ఇష్యూని తీసుకురావడం అనేది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ అనేది ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు, గమనిస్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సొంత కుటుంబంలో మహిళల్ని ఎలా గౌరవించారు అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో మహిళలకి గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇవ్వలేదండి. 50% స్థానిక సంస్థల అవకాశాలు కల్పించారు. గతంలో ఎవరు కూడా అనుభవం ఉన్నా కూడా ఎప్పుడు మహిళలకి ఇంత పెద్దపీట వేయలేదు. ఈరోజు నామినేటెడ్ పనుల్లో కానివ్వండి, నామినేటెడ్ వర్క్స్ అలాగే పదవుల్లో కూడా 50% మహిళలకు కేటాయిస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా మహిళా అభ్యున్నతి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని సంక్షేమ పథకాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశపెట్టారో, ఏ గడపలోకి వెళ్ళి మహిళలను అడిగినా కూడా చెప్పే పరిస్థితిలో ఉన్నారు. ఒక ఆసరా కానీ, చేయూత కానీ, అమ్మఒడి కానీ, అలాగే ఈబీసీ నేస్తం గతంలో ఏ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టలేదండి. సో మహిళా అభ్యున్నతికి ఇంత కృషి చేసిన ఒక వ్యక్తి తన ఇంట్లో, అంటే రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ అక్క చెల్లెమ్మలుగా భావించిన ఒక వ్యక్తి తన ఇంట్లో చెల్లెల్ని ఏ విధంగా గౌరవిస్తారో, అభిమానిస్తారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాకపోతే ఈ రోజు పొలిటికల్ గా వచ్చేసరికి జరిగిన ఆరోపణలు మీరు చెప్పినట్టు ఇవన్నీ వ్యవస్థలు చూసుకుంటాయి. వ్యవస్థలు వాటి పని వాటి చేసే అవకాశాన్ని ఇస్తే, వ్యవస్థల పని వ్యవస్థలు చేసినప్పుడు ఈ అభియోగాలు, ఆరోపణలు అనేవి ఖచ్చితంగా నిరూపితమైతే అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాలన చూసి ఈరోజు అధికారం మార్పు అయితే జరగలేదండి. జగన్మోహన్ రెడ్డి కంటే మేము రెట్టింపుగా ఇస్తామని వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల ఈరోజు అధికారం మార్పు అనేది జరిగింది. ప్రజలు నమ్మారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటిస్తే వీళ్ళు 10 ఇస్తామని ఎప్పుడైతే చెప్పారో దానికి నమ్మి ప్రజలు ఈరోజు అధికార మార్పుని ఇచ్చారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పైన ఎక్కడ వ్యతిరేకత లేదనేది మన పొదిలిలో జరిగిన సంఘటన కానీ, ఈరోజు పల్నాడుకు పోటెత్తిన ప్రభంజనం కానీ ఇవి 2 ఉదాహరణలు. అది కూడా ప్రతిపక్షంలో ఉండి 1 year కాలంలోనే ప్రజల నుంచి ఇంత స్పందన వచ్చిందంటే మళ్ళీ అందరూ కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరం అనేది ఖచ్చితంగా ప్రజలందరి అభిప్రాయం అని ఈ సందర్భంగా తెలియజేస్తారు.
ఒకటి గౌరిరెడ్డి గారు మీరే చెప్పండి, టీడీపీ ఏమో పథకాల జల్లు కురిపిస్తోంది ఒకవైపు, ఇచ్చిన హామీలు ఏమున్నాయో అవన్నీ నెరవేర్చే ప్రయత్నం చేసి జనంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో జగన్ ఇప్పుడు పొదిలి కానివ్వండి, తెనాలి పర్యటన కానివ్వండి, నిన్నటి పల్నాడు పర్యటన కానివ్వండి, ఇప్పుడు ఆయన పర్యటనకు వెళ్ళటం, జనం నుంచి కూడా విపరీతమైన స్పందన రావటం, ఈ నేపథ్యంగానే షర్మిలను తెర మీద తీసుకొచ్చారా? ఆమె ఆరోపిస్తున్నట్టుగా కేసీఆర్కు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత అనుబంధం అనేది గతంలో, అంటే రాజకీయంగా కానీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాబట్టి ఆ సన్నిహితం అనేది ఉంటుంది. సో మిగతా విషయాలు అంటే పరిపాలన విషయానికి వస్తే కనుక అంత క్లోజ్నెస్ అనేది వీరిరువురి మధ్యన ఉండిందా షర్మిల గారు ఆరోపిస్తున్నట్టుగా? 100% ఉండాలండి. ఎందుకంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అందులో మనం 2014 విభజిత రాష్ట్రం. సో ఉమ్మడి రాష్ట్రంగా మనం విడిపోయిన తర్వాత మనకి రావాల్సిన హక్కులు ఉన్నాయి, వీటన్నింటిని సాధించుకోవాలంటే ఒక గుడ్ రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలి. అక్కడ కేసీఆర్ కానివ్వండి, కేటీఆర్ కానీ, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, సో రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచించి ఒక గుడ్ రిలేషన్ మెయింటైన్ చేయడంలో తప్పేం లేదనేది నా అభిప్రాయం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీద ఇంత అభిమానం రావడానికి కూడా ప్రజల్లో ఆయన అందించిన సంక్షేమ పథకాల వల్లే కదా ఈరోజు. కాకపోతే షర్మిల గారి ఆరోపణ అనేది ఖచ్చితంగా 100%. ఈరోజు పల్నాడులోని జగన్మోహన్ రెడ్డి గారి యాత్రని డైవర్ట్ చేయడానికి మాత్రమే ఈరోజు షర్మిల గారు అదే సందర్భంలోనే చెప్పడం కూడా జరిగింది, ఎప్పుడో మాకు తెలుసు ఈ అంశం అని. మరి అప్పటి నుంచి ఈ అంశాన్ని ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ గా దీన్ని మీడియాకి ఇష్యూ చేయడం వెనుక అర్థం ఏంటంటే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో వచ్చిన ఆ స్పందనని ఒక్క డైవర్ట్ చేయడానికి మాత్రమే అనేది క్లియర్ గా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. వెంకటేష్ యాదవ్ గారు మీరు చెప్పండి, అంటే ఒకటి పాదయాత్రలకు వెళ్ళినప్పుడు ఆంక్షలు విధిస్తున్నారు, అక్కడ జరిగిన ఘటనలను ఎగ్జాంపుల్గా చూపించి నిన్న లాస్ట్ మినిట్ వరకు కూడా జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్ ఇవ్వలేదు. సో ఇప్పుడు జనంలోకి వెళ్తున్న తర్వాత ఆయనకు వస్తున్న స్పందనను చూసి సడన్గా ఇప్పుడు తెర మీద తీసుకొచ్చారు. అన్ని రకాలుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ప్రజలకు చేరువు కాకుండా ఆపే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. అందులో భాగమే తెలంగాణలో హాట్ టాపిక్గా ఉన్న ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని అటు ఏపీలో షర్మిల ద్వారా ముందుకు తీసుకొచ్చారన్నది వైసీపీ ఆరోపణ. ఏం చెప్తారు వెంకటేష్ గారు? ఏమండి, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు అన్యాయం జరుగుతుందో, అన్యాయం జరిగిన చోటకి వెళ్ళి పరామర్శించడానికి వెళ్తే ఎవరు కూడా అభ్యంతరం వ్యక్తపరచరు. ఏ ప్రభుత్వం కానీ ఏ ఆఫీసర్లు కూడా అడ్డంకులు ఇవ్వరు. నిన్న మనం చూసాం. ఈ రోజు మేడం గారు చెప్తున్నారు సత్తెనపల్లికి అనూహ్యంగా జనం వచ్చారు అని చెప్పేసి. ఇప్పటికే 2 తొక్కిస్లాట్లో చనిపోయారు. మీరు చూశారు కదా, ఏటుకూరు రోడ్లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్యాన్వాయ్ తగిలి ఒక మనిషి చనిపోయినాడు. మళ్ళీ అదే రెడ్డపల్ల దగ్గర స్టాంప్ జనం వచ్చేసి తొక్కిస్లాట్లో ఒక అతను చనిపోయినాడు. ఇంకొక విషయం, మేడం గారు కనీసం తర్వాత నేను మాట్లాడను, తప్పేం లేదు. నేనేమంటానంటే, మొన్న తెనాలకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పరామర్శించారు, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి? ఈ రోజు సత్తెనపల్లి రెంటపల్లికి వచ్చేసి ఎలాంటి వ్యక్తిని పరామర్శించడానికి వస్తున్నారు? అతను మరలా తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందని చెప్పేసి 2 కోట్ల రూపాయలు బెట్టింగ్ పెట్టి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు తెచ్చి అప్పులు తీర్చమని వాళ్ళు ఒత్తిడి చేస్తే ఆ ఒత్తిడికి తట్టుకోలేక అతను సూసైడ్ చేసుకొని చనిపోయిన మాట వాస్తవా కాదా? అతను చనిపోయింది ఎప్పుడండి? జూన్ 9వ తారీఖు. ప్రభుత్వం ఏర్పాటైంది ఎప్పుడు? జూన్ 12వ తారీఖు. అలా చనిపోయిన అతనికి ఈ యొక్క ఎన్డీఏ కూటమికి సంబంధం ఏంటి చెప్పండి? కేవలం అతను చనిపోవడానికి కారణం ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 9వ తారీఖు మేము వైజాగ్ లో ప్రమాణ స్వీకారోత్సవం జరగబోతున్నామని చెప్పేసి మాటలు చెప్తే దాన్ని నమ్మి ఎంతో మంది బలిపశువులు అయిపోయినారు, ఆర్థికంగా బెట్టింగులు పెట్టారు. అలాంటి వ్యక్తుల్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రావడం అనేది ఎంతవరకు సమంజసం? ఒకటి పాయింట్. రెండవది, మేడం గారు చెప్తున్నారు మహిళల్ని చాలా గౌరవించారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. నేను మేడం గారు సూటిగా ఒక మహిళ, మీరు మిమ్మల్ని మేము గౌరవించే వ్యక్తులం, మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రేపల్లెలో ఒక మహిళ స్కూల్కి వెళ్ళే స్టూడెంట్ విద్యార్థిని నడి రోడ్డుపై మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి
మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆ అమ్మాయిని ఇబ్బందులు పెడితే, మరి ఆ అమ్మాయి యొక్క బ్రదరు అన్నా మా అక్కని ఇలా చేయకండి, ఇలా ఇబ్బందులు పెట్టకండి అని అడిగితే పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటిది ఆ రోజు మీరు గమనించలేదా? మరి కనీసం మీ పార్టీ వారు రీసెంట్ గా అనంతపురం సత్యసాయి జిల్లాలో ఒక 9వ తరగతి అన్న బాలికను టీడీపీ నాయకులు, టీడీపీలో ఉన్న 14 మంది అత్యాచారం చేసి అమ్మాయికి ఇచ్చేస్తే స్పందన లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ కాదు సార్ ఇప్పుడు ఉండేది, ఒక మహిళగా ఈ గవర్నమెంట్ లో అడుగుతున్నాను సార్. ఇవన్నీ చేశారన్నందుకు సార్ గత గవర్నమెంట్ లో పరిపాలన బాగలేదని మాకు మ్యాండేట్ ఇచ్చారంటున్నారు కదా, ఈ గవర్నమెంట్ లో ఇప్పుడు జరుగుతున్నది ఒక మహిళగా కనీసం కోర్టు చేశారా? ఇప్పుడు ఏం జరిగిందని సార్ ఎంఆర్ఓ వనజాక్షిని జుట్టు పట్టి ఈడ్చుకొని వెళ్తే ఆ రోజు చింతమనేని ప్రభాకర్ కి సపోర్ట్ గా నిలబడింది ఎవరు సార్? చింతమనేని ప్రభాకర్ గారికి సపోర్ట్ గా నిలబడ్డారు. ఎంఆర్ఓ వనజాక్షిని జుట్టు పట్టి ఈడ్చుకెళ్తే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నది ఎవరు సార్? ఒక అధికారిని సార్. అలాగే శ్రీకాకుళంలో ఒక మహిళను వివస్త్ర చేసి అది సోషల్ మీడియాలో వైరల్ అయితే మీ ప్రభుత్వంలో ఒకరిని ప్రశ్నించలేదు సార్. ఈ రోజు ఇప్పటికిప్పుడు మన అనంతపురం సత్యసాయి జిల్లాలో లాస్ట్ కు నేను కుప్పంలో ఏకంగా చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కుప్పంలో ఒక మహిళకి అప్పు తీర్చలేదు చెట్టుకు కట్టేసి కొట్టిన ఈ ప్రభుత్వం గురించి మాట్లాడారు సార్. అందుకని అదే సార్ నిన్న జరిగింది కదా సార్, కుప్పంలో ఒక మహిళని చెట్టు కట్టేసి కొట్టే పసిబిడ్డ అక్కడ నిలబడి ఏడుస్తుంటే ఈ సమాజంలో సమాజ పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకుంటారో మనందరం రాష్ట్ర ప్రజలందరూ ఒక మహిళగా ఒక తల్లిగా ఎంత ఆవేదన చెందుతున్నారు. వీటన్నిటి కూడా సమాజం చెప్పండి, వీటన్నిటి కూడా సమాజం చెప్పండి. నిన్న జరిగిన ఇన్సిడెంట్ కి మహిళల మీద ఉన్న గౌరవాన్ని ఒకసారి వ్యక్తపరచండి సార్, ఒక బాధను వ్యక్తపరచండి. కుప్పంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఒక మహిళని చెట్టు కట్టేసి పరిపాలనలో గౌరవిస్తున్నారో సొంత తల్లినే గౌరవించలేనటువంటి వ్యక్తి ప్రజలను గౌరవించాడంటే నమ్మే పద్ధతి ఉందా ఎక్కడన్నా? అదే సార్ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని ఏ విధంగా గౌరవించారనే చెప్పారు. పొలిటికల్ డైవర్షన్ కోసం న్యాయం చేయలేకపోయాడండి గౌరవించే వ్యక్తి అయితే. సరే వెంకటేష్ గారు పోనీ ఒకటి సరే గడిచిన అంశాలు కాదు, ఒక్కటి విషయం చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొదటిసారి తెనాలి ఘటన జరిగిన తర్వాత ఆయన సరే ఒక ప్రతిపక్ష నాయకుడిగా పర్యటనకు వచ్చారు, వారిని పరామర్శించే ప్రయత్నం చేశారు. సో ఆయన ఎవరు పరామర్శకు వచ్చినా వాళ్ళ మీద ఒక గంజాయి బ్యాచ్నో లేకపోతే బెట్టింగ్ యాప్లకు పాల్పడిన వారు నేరస్తులు అని చెప్పేసి ఒక ముద్ర అయితే వేసే ప్రయత్నం కూడా జరుగుతుంది కదా. అంటే పరామర్శకు రావద్దని చెప్పేసి ప్రజల నుంచి ఒక వ్యతిరేకత వచ్చే ప్రయత్నం కూడా టీడీపీ చేస్తోందన్న ఆరోపణ కూడా వస్తుంది కదా. వెంకటేష్ గారు కేసులు ఉన్నాయి, గంజాయి కేసులు ఉన్నాయి, ఈ రోజు కేసులు వ్యక్తి కాదు కేసులు ఉన్నాయి. తెనాల్లో ఉన్నటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో ప్రజలు ఎప్పుడు వాయిస్ క్లియర్ గా లేదు గమనించండి. ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాస్త ప్రజలు కొన్ని రోజుల పాటు పాలన విషయంగా పక్కన పెట్టారు. సో ఆ తర్వాత కూడా అనేక అంశాలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా సడన్గా వరుస ఘటనలు జరుగుతూ ఉండటం ఆయనకి అది పాజిటివ్గా ఉందా, లేకపోతే పాదయాత్రకు వెళ్ళే ప్రయత్నం పరామర్శలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు? గతంలో ఓదార్పు యాత్ర అంతా ఇచ్చిన సక్సెస్ మళ్ళీ ఇప్పుడు జనం నుంచి వచ్చిన రెస్పాన్స్ చూస్తే మనకు కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఎందుకు అంటే ఒకవైపు పోలీసు ఆంక్షలు విధిస్తున్న సమయంలో ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది? ఒక రకంగా పొగాకు రైతుల కోసం ఆయన అడగటం జరిగింది. ఆ తర్వాత టీడీపీ సెంట్రల్ గవర్నమెంట్కి లేఖ రాయటం జరిగింది. సో ప్రతిపక్షం తెర మీద తీసుకొస్తున్న ప్రతి అంశాన్ని కూడా అధికార పక్షం క్లియర్ చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఒక రకంగా అధికార పక్షం ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఎంకరేజ్ చేసే విధంగానే ముందుకు వెళ్తోందన్న కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి.
సో ఇదెందుకు కేవలం వైసీపీని లేకపోతే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకునే టీడీపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్న ఆరోపణ వైసీపీ నుంచి ఎందుకు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు జనం నుంచి పుట్టిన నాయకుడు కాబట్టి ఈరోజు జనంలో అంత స్పందన వస్తుందండి. ఒక లీడర్ గా ఆయన ఏ విధంగా అంచెలంచెలుగా ఎదుగుతున్నారో జనం అందరూ కూడా గమనించారు కాబట్టి ఆయన వెంట నడవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా, అంటే చూడండి ఈరోజు ముసలి వాళ్ళు కూడా ఆ 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు వచ్చి ఆయన జస్ట్ చూడాలి అని ఒక తాపత్రయంతో వచ్చారంటే గతంలో ఆయన చేసిన పనులు కానివ్వండి, ఆయన పరిపాలన కానివ్వండి, ఆయన లీడర్ గా ఎదిగిన విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా జనం అభిమానిస్తున్నారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి, జగన్ బయటకు వస్తే ఆయన జస్ట్ దూరం నుంచైనా ఒక చూడాలి అనే ఒక ఆనందంతో ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు ఉవ్వెత్తున వస్తూ ఉన్నారు. అది ప్రజల్లో వస్తున్న స్పందన. గతంలో ప్రతిపక్షము దాదాపు 2-3 ఏళ్ళు బయటకు వచ్చి ప్రజల తరపున పోరాడలేని పరిస్థితిలో ఉంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన ప్రతి ఒక్క లీడర్ గాని, కార్యకర్త గాని ప్రతి గడపకు వెళ్ళి కూడా వాళ్ళని తిరిగి పరామర్శించేంత ధైర్యం ఎందుకుందంటే ఆయన పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాటను కూడా నిలబెట్టుకున్నారు. 99% హామీలు నెరవేర్చారు. 1% కూడా మేము, ఎందుకంటే మద్యపానం అనేది నిషేధం చేయలేకపోయినా నియంత్రించాం. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా బెల్ట్ షాపులు కానీ, ఏ విధంగా ఇతరత్ర డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా విచ్చలవిడిగా దొరకడం వల్ల యూత్ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వీటి వల్ల ఈ రోజు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు కానివ్వండి, అఘాయిత్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేయడం. జగన్మోహన్ రెడ్డి గారి టర్మ్ లో ఇలాంటి పరిపాలన చూడలేదు అనేసి ప్రజలందరూ భావిస్తున్నారు. కాబట్టి మళ్ళీ ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు ఇంత పెద్ద ప్రవాహంలో జనసందోహం జగన్ గారి వెంట నడవాలని మళ్ళీ ఒక ఇంట్రెస్ట్, మళ్ళీ ఆయన అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే జనమే స్వచ్ఛందంగా జగన్ గారి వెంట నడుస్తున్నారు. ఇది మనందరం చూస్తూ ఉన్నాం కల్లారా కూడా. ఈరోజు వీటికి కారణాలు కూడా మనం అందరికి తెలుసు. వీటిని డైవర్ట్ చేయడానికి, అంటే జగన్ గారికి జనంలో ఈ క్రేజ్ ఇంకా తగ్గలేదు. సో దీన్ని డైవర్ట్ చేయడానికి ప్రతిసారి ఒక అంశాన్ని తెరపైకి తీసుకురావడం. మొన్న జరిగిన పొదిలిలో కూడా ఏ విధంగా చేశారో చూసాం. కొంతమంది మహిళలను తీసుకొని వచ్చి జగన్ గారి ర్యాలీని డిస్టర్బ్ చేయడానికి ఏ విధంగా చూసారో చేసాం. ఈ రోజు పల్నాడు సత్తెనపల్లికి జగన్ గారు ప్లాన్ చేసుకున్న తర్వాత దీన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు షర్మిల గారిని ఏ విధంగా తెరపైకి తీసుకొచ్చారో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మనకి ప్రభుత్వం మ్యాండేటరీ ఇచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని నడిపించాల్సిన బాధ్యతలో సో ఒక ప్రతిపక్ష నేతగా ప్రజలకు అండగా నిలబడడానికి వచ్చినప్పుడు ఆంక్షలు లేకుండా అనుమతులు ఇచ్చేస్తే అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా ఈరోజు హ్యాపీగా సాగిపోవాల్సిన దాన్ని ఈరోజు దాన్ని ఒక పెద్ద క్రియేషన్ చేశారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉత్కంఠంగా చూశారు అసలు ఏం జరగద్ది అనేసి. సో ఇలాంటి సిచ్యువేషన్ కాకుండా లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేకుండా ప్రతిపక్ష నేతగా ప్రజల తరపున ఏ ఇష్యూ అయినా పోరాడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా జగన్ గారు అందరినీ, అటు రైతులను కానివ్వండి, ఎవరికైనా ఇబ్బందుల్లో వచ్చిన వాళ్ళందరినీ కూడా పరామర్శించే హక్కు జగన్ గారికి ఉంది. దాన్ని గవర్నమెంట్ సపోర్ట్ చేసి ఇంకా వెళ్ళి పరామర్శించేదానికి అనుమతులు ఇవ్వాల్సింది పోయేసి ఆంక్షలు విధించడం చాలా బాధాకరమైన విషయం. వెంకటేష్ గారు మీరు చెప్పండి, అంటే పార్టీ వర్సెస్ కుటుంబం అనే రాజకీయం గతంలో ఎన్నికల ముందు తీసుకొచ్చారు, ఎంతో కొంత కూటమి ప్రభుత్వం లబ్ధి పొందింది. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం జరిగింది. సో ఇప్పుడు దగ్గరలో ఎన్నికలు లేవు, కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాల్సిన అవసరం టీడీపీకి ఎందుకు వస్తుంది? ఒక రాంగ్ ఫీలర్ని జనంలోకి పంపించే ప్రయత్నం టీడీపీ నుంచే జరుగుతోందన్న ఒక విశ్లేషణ కూడా వస్తుంది కదా. అలా ఏం కాదండి. ఇప్పుడు పొదిలిలో ఏదైతే ఇబ్బందులు జరిగాయో ప్రజలకి, దానిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పల్నాడుకు వచ్చేటప్పుడు ప్రభుత్వం వారికి చెప్పింది, ఓకే మీరు ఎవరినైనా పరామర్శించడానికి రావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అక్కడ కరెక్ట్ గా అది 10 మీటర్ల వెల్లడి కూడా లేనటువంటి రోడ్డు అక్కడ. కాబట్టి ఇక్కడ మేము మీతో పాటు ఒక 3 వెహికల్స్, ఒక 100 మందిని అనుమతిస్తామని చెప్పేసి ప్రభుత్వం తరఫున ఆఫీసర్స్ చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకి ఇబ్బంది జరగకూడదనే ఒక ఉద్దేశంతోనే వారు చెప్పడం జరిగింది.
ఎక్కడా కూడా వారిని రావద్దని, ఎవరిని పరామర్శించడానికి వద్దని చెప్పేసి ఎక్కడా ప్రభుత్వం చెప్పలేదు. రెండవది, మేడం గారు చెబుతున్నారు మద్యం విషయంలో మేమంతా ఏదో ఇచ్చేసామని. ఒకసారి మద్యం విషయంలో మీరు చూడండి, మద్యం విషయంలో నిషేధం చేయలేదు సార్, నియంత్రణ అయితే చేస్తాం. ఈ రోజు లాగా బెల్ట్ షాపులు వీధికి లేదు, మద్యం విచ్చలవిడిగా దొరికే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అయితే లేదు సార్, అది మీరు గమనించాలి. మేడం గారు మీరు మాట్లాడేటప్పుడు నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఓకే సార్, మాట్లాడండి. కాబట్టి మద్యం విషయంలో మీరు మాట్లాడుతున్నారు, ఒక్కసారి ఆలోచన చేయండి. మద్యం ఎంత ఆదాయాన్ని తీసుకొచ్చిందో గత ప్రభుత్వం మీరు చూడండి. అంటే ఎంత మంది ప్రజలు చనిపోయి చూడండి తాగిన వారు. ఒకసారి మీరు లెక్కలు తీసుకోండి. ఎలాంటి ముందు ప్రభుత్వం ఇచ్చింది, ఎందుకు ఒక్కరికి అమలు లేకుండా సేల్స్ జరిగాయి, మీ యొక్క ప్రొడక్షన్ ఎంత జరిగింది, అమౌంట్ ఎంత వచ్చింది, లెక్కలు ఎక్కడున్నాయి. ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చారంటే విద్యార్థులకు చదువు చెప్తున్నటువంటి మాస్టర్లని తీసుకొచ్చి మీ యొక్క బెల్ట్ షాపుల దగ్గర కాపలాగా పెట్టినటువంటి ప్రభుత్వం ఇది. ఒక్కసారి ఆలోచించే. కాబట్టి మద్యం మీద మీరు మాట్లాడే అర్హత లేదని నేను అనుకోవట్లేదు, మీ అర్హత కూడా లేదు. రెండోది, మీరు రైతుల విషయం గురించి మాట్లాడతారు. ప్రజలు వెళ్ళారు, ఏ ఒక్క రైతుతోనైనా మీరు మాట్లాడారా? ఒక్క రైతుతో మీరు మాట్లాడింది చూపించండి. కావాలని మీరు ప్రజలను ఫోకస్ చేసి ఏదో వ్యతిరేకత చెప్పడానికి ఉపయోగపడిందే తప్ప ఒక్క రైతుతో మీరు మాట్లాడింది మాకు చూపించండి. అక్కడ ఉన్నటువంటి అన్నిటిని కూడా మీ తరపున వచ్చినటువంటి కార్యకర్తలు కావచ్చు, బయట నుండి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఆ ఉన్న పొగాకు బేళ్లను కూడా తొక్కి పాడు చేసి రైతులకి అన్యాయం చేసినటువంటిది, నష్టం కలిగించినటువంటిది మీ యొక్క యాత్ర జరిగింది. ఇంకా మీరు చెప్తున్నారు ఈ ప్రభుత్వం చాలా చేసింది కాబట్టి ప్రజల్లోంచి జగన్మోహన్ రెడ్డి పుట్టాడని చెప్పేసి. ప్రజల్లోంచి జగన్మోహన్ రెడ్డి పుట్టి 5 సంవత్సరాల పాటు సుపరిపాలన చేసి ఉంటే 151 సీట్ల నుండి 11 సీట్లకు ఎందుకు వస్తారండి? చెప్పండి. ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి ఆ రోజు. మీరు అంటున్నారు గతంలో ప్రతిపక్షము 2 సంవత్సరాలు 3 సంవత్సరాల దాకా కూడా బయటకు రాలేకపోయింది అన్నారు. వచ్చిన మొదటి నెలలోనే మీరు ఎంతమంది మీద కేసులు పెట్టారండి? వచ్చిన 3వ నెలకే సెప్టెంబర్ లో ఇసుక మీద ప్రజలందరూ కూడా ఆందోళనకు వస్తే సుమారు ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి రోడ్డు మీద కేసులు పెట్టలేదు, ఇట్లాంటి వారి నోట్లు పెట్టలేదు, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టలేదా? ఎక్కడికి వస్తారండి ప్రజలు? కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా చేసినటువంటిది ప్రభుత్వం ఆ రోజు. మేము ఈ రోజు ఎవరిని భయపెట్టట్లేదే, ఎవరిని ఏమంటలేదే. కాబట్టి ఏదో మేము చేసేసాము, లేదా ప్రభుత్వంలో మేము చాలా బ్రహ్మాండంగా చేశాము అనేది మీరు చేస్తే అసలు వాళ్ళు ఎందుకు ఇంత మ్యాండేటరీ ఇస్తారు ఎన్డీఏ కూటమికి? ఎంత అన్యాయం జరిగిందంటే రిజర్వేషన్ల విషయంలో మీరు చెప్తున్నారు, రిజర్వేషన్లు ఇచ్చామని చెప్తున్నారు, మహిళలకి 50% ఇచ్చామని చెబుతున్నారు. ఒకసారి మీరు వెనక్కి వెళ్ళండి, 34% ఉన్నటువంటి లోకల్ బాడీలో మీరు 24% తీసుకొచ్చారు. అంటే సుమారుగా 16 మంది అన్యాయం చేసిన పార్టీ ఈ రాష్ట్రంలో 16,000 మందికి అన్యాయం జరిగింది. రిజర్వేషన్ మీరు 34% ఉన్నదాన్ని 24% తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు. చెప్పండి ప్రజలకి. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఈ యొక్క రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అన్యాయం చేసింది అని మాట్లాడే అర్హత ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వారికి లేదు. ఇన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రోజు చూడండి, భారతదేశం మొత్తం మీద కూడా పెన్షన్లు ఈ రోజు పొదిలిలో జగన్ గారు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళాలంటే పొగాకు రైతులకి గవర్నమెంట్ న్యాయం చేస్తుంటే జగన్ గారు పరామర్శించాల్సిన అవసరమే రాదు కదా సార్. నో వెంకటేష్ గారు మీరు అన్నట్టుగా వైసీపీ ప్రభుత్వం అంత వ్యతిరేకత ఉంటుంది. పొదిలి ఘటనలో జగన్ గారు అడగనివ్వండి ప్లీజ్.
నిజంగా వైసీపీ మీద అంత వ్యతిరేకత ఉంటే జనం స్పందన అయితే ఎవరు నిలువరించేది కాదు. ఈరోజు 40% సో జనం అయితే వస్తున్నారు. ఓట్ బ్యాంక్ కానీ జగన్ ఇప్పుడు గారికి అటు చంద్రబాబు ఇటు షర్మిల మధ్యలో చంద్రబాబు ఇటు జగన్ మధ్యలో షర్మిల అంశం మళ్ళీ తెర మీదకి ఎందుకు తీసుకొస్తున్నారు? అప్పట్లో ఎన్నికలు లబ్ధి పొందినట్టుగానే ఇప్పుడు ఏమైనా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతుందా? ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల మీదకి వస్తే ప్రజలు రాలేదా? వచ్చారా రాలేదా? మరి ఓట్లు లేదు, ప్రజలు ఎందుకు ఆయన మ్యాండేట్ ఇవ్వలేదు? సార్ ప్రజలు రావటం ముగ్గురు కలిస్తే వచ్చింది సార్. ఒక్కడిగా 40% ఈ రాష్ట్రంలో ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ తో వచ్చిందండి. ఒక్కడిగానే 40% ఓట్ బ్యాంక్ ఈ రోజు రాష్ట్రంలో తీసుకొచ్చారు. మీరు ముగ్గురు కలిసి తెచ్చిన ఓట్ బ్యాంక్ ని దీన్ని కంపారిజన్ చేయండి. జగన్ గారి క్రేజ్ ఏంటో మీకు తెలుస్తుంది. సో ఎక్కడ పొత్తులు లేవు, ఒంటరిగానే వెళ్ళారు. రేపు ఏం జరుగుతుంది, ఎవరితో పొత్తు పెట్టుకోవాలని జగన్ గారు ఎప్పుడు ఆలోచన చేయలేదు. 40% ఈ రోజు 11 సీట్లు వచ్చినా కూడా ఈ రోజు రాష్ట్రంలో క్రేజ్ వచ్చిందే కూటమి ప్రభుత్వంలో ఈ రోజు భయం కలుగుతుంది కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అదే సార్, డైవర్షన్ 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి ఇంత క్రేజ్ ఏంటి అనేసి ఈ రోజు కూటమిలో ఒక డైవర్షన్ పాలిటిక్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. సో గౌరిరెడ్డి గారు చెప్పండి. కేవలం అంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా నిజంగా గడిచిన ప్రభుత్వంలో అంత ఆరోపణలు వస్తే గనక కేవలం 11 స్థానాలకు పరిమితం చేసేది ఇదంతా చూసాం. కానీ రాజకీయం ఎన్నికల ప్రచారం సమయంలో అప్పట్లో వైఎస్ షర్మిలను తెర మీద తీసుకొచ్చారు. ఒక పార్టీ పెట్టించి కంప్లీట్గా వైసీపీలోనే ఒక చీలికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎంతో కొంత లబ్ధి పొందారు అన్నది గతం నుంచి వైసీపీ చేస్తున్న ఒక ఆరోపణ. సో ఇప్పుడు మళ్ళీ ఎందుకు అంటే ఇందాక నేను అడిగినట్టుగా దగ్గరలో ఎన్నికలు లేవు, ఏమీ లేవు, కానీ కేవలం జనస్పందనను ఆపటం కోసమే ఇక్కడ తెలంగాణలో సీరియస్గా ఉన్న ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని అంటే సరైన ఆధారాలు లేకుండా జగన్ హస్తం ఉందనో లేకపోతే చంద్రబాబు చొరవ తీసుకోవాలనో షర్మిల డిమాండ్ చేయటం ఎలా చూస్తారు అసలు? 100% అని మీరు చెప్పిన దాంట్లో 100% కరెక్టే. కాకపోతే ఇప్పుడు తెలంగాణలో ఉన్న అంశాన్ని ఆల్ ఆఫ్ సడన్ గా ఆంధ్రలోకి తీసుకురావడానికి వెనుక జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్న స్పందనే. ఇప్పుడు వైఎస్ఆర్టీపీగా తెలంగాణలో పార్టీ పెట్టారు, అక్కడ తను ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయలేదు. వెంటనే ఇక్కడ జగన్ గారు ఉన్న ఓట్ బ్యాంక్ ని స్ప్లిట్ చేయడం కోసం అలా ఆంధ్రాలోకి తీసుకొచ్చిన విధానం మన అందరికి కూడా తెలుసు. మళ్ళీ ఈ రోజు ఆల్ ఆఫ్ సడన్ గా ఈరోజు జగన్ గారికి వస్తున్న క్రేజ్ అంశంలో మన పొదిలికి వెళ్ళిన వెంటనే మన మీడియాలో ఉన్న మహిళల పైన ఏదో చెప్పారని చెప్పేసి దాన్ని ఇష్యూ చేస్తూ డైవర్ట్ మార్చి ఏ విధంగా ఇష్యూని డైవర్ట్ చేశారో మన అందరికీ తెలుసు. అలాగే ఈరోజు సత్తెనపల్లి ఇష్యూని డైవర్ట్ చేయడానికి వెంటనే ఇంకొక టాపిక్ ని తీసుకొని రావడం. సో ఈ రోజు మళ్ళీ ఎలక్షన్స్ లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ ని తగ్గించాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు తప్పితే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరంలోనే బయటికి రావడానికి కారణం ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించడానికి ఆయన వచ్చారు. సో ఈ కొంతమందిని పరామర్శించవచ్చు, కొంతమందికి అండగా నిలబడచ్చు, కొంతమందికి సో వ్యవస్థ పని చేసుకొనిస్తే సో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రైతులకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ మీరు ఇవ్వలేకపోవడంలో మిర్చి యార్డ్ కానివ్వండి, నిన్న పొగాకు రైతులను కానీ మీరు గవర్నమెంట్ తరపున రైతులకు అండగా నిలబడింటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిన అవసరమే ఉండేది కాదు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే పొదిలికి బయలుదేరుతున్నారో వెంటనే ఆ పొగాకు రైతులకి అక్కడికి ఆఫీసర్స్ ని పంపించి ఆ బేల్స్ ని ఏ విధంగా ఇమీడియట్ గా కొనుగోలు చేసే విధంగా ఎలా చేశారో మీడియాలో ప్రజలందరూ కూడా గమనించారు. అంటే జగన్ గారు రావడం వల్ల ఒక వర్గానికి మంచి కదా జరుగుతుంది కాబట్టి ఒక ప్రతిపక్ష నేతగా ప్రజలకు అండగా నిలబడాల్సిన బాధ్యత అయింది కాబట్టి ఈరోజు ప్రజల్లోకి వస్తున్నారు. ప్రజల స్పందన కూడా అదే విధంగా ఉంది. ఎలక్షన్స్ లేకపోయినా కూడా ప్రజలు ఇంత పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈరోజు షర్మిల గారిని మళ్ళీ షర్మిల అంశాన్ని అంటే తెలంగాణలో ఉన్న ఇష్యూని మళ్ళీ ఈ రోజు మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఇది డైవర్షన్ పాలిటిక్స్ అండి. వెంకటేష్ గారు చెప్పండి. సూపర్ 6 హామీలు నెరవేరిస్తే టీడీపీకి వ్యతిరేకత రాదు ప్రజల్లో. సో హామీలు నెరవేర్చట్లేదు అని పరామర్శలు జోరు జగన్ పెంచారు కనుకనే ఇప్పుడు ఇలాంటి ఒక ఆరోపణ తెర మీద తీసుకొస్తారు అంటున్నారు. పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ ఏనా ఇది? మేడం గారు కరెక్ట్ గా 1 ఇయర్ ఇప్పటికి జరిగి ప్రభుత్వం
మేము ఇచ్చినటువంటి హామీల్లో చాలా వరకు ఏదైతే సూపర్ 6 ఇచ్చామో ఆ సూపర్ 6 లో దీపం ఇచ్చాం, దీపం పథకం ఇచ్చాం. సార్ దీపం ఎంతమంది ఇచ్చారు సార్? అది కూడా లెక్కలు చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ఒకేసారి 3 సిలిండర్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఏ రోజు ఎవరు ఇవ్వలేదు. ఈ భారతదేశంలోనే ఎవరు ఇవ్వలేదు. రెండవది మీరు అంటున్నారు తల్లికి వందనం. నిన్న 10,000 కోట్ల రూపాయలు ఈ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనటువంటిది ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చింది. మీరు 42 లక్షల మంది అదే చెప్తున్నాను. మీరు 24-25కు సంబంధించిన తల్లికి వందనం పూర్తిగా జీరో సార్. 24-25కు సంబంధించిన తల్లికి వందనం అనేది జీరో చేశారు. దానికి ఆన్సర్ చేయాలి కదా. ఈ ప్రభుత్వం ప్రతి విద్యార్థి చదువుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకాన్ని దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మీరు కొనసాగింపుగా చేస్తామని ఎలక్షన్ లో మీకు 15 అన్నారు. కానీ ఈరోజు 15 ఇస్తున్నారు. మీరు ఇంటికి ఒక్కళ్ళకి ఇస్తే మేము ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి ఇస్తున్నామని చెప్పేసి 67 లక్షల మందికి ఇచ్చాం. ఈ రోజు మీరు ఇచ్చింది 42 లక్షల మందికి మాత్రమే. సార్ మీ చంద్రబాబు నాయుడు చెప్పిన డేటా ప్రకారం కూడా 54 లక్షలు దాటడం లేదు సార్. మిగతా వాళ్ళు ఏం చేస్తారు అంటే మోసం చేస్తున్నారు. వాళ్ళు పరామర్శించడానికి జగన్ గారు మళ్ళీ రావాలి కదా. మీరు డేటా తీసుకొచ్చుకొని ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు గారు గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు మొదలు చెప్పకముందే అంత ముందు జరిగినటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఆఫీసర్స్ తో మాట్లాడి చెప్పి ఖచ్చితంగా అమ్మఒడి పథకం అందరికి ఇస్తానని చెప్పేసి 24-25 సంవత్సరంలో విద్యార్థులు పాడు చేశారు. ఒక సంవత్సరం కంప్లీట్ గా ఇవ్వలేదు. దానివల్ల డ్రాప్ అవుట్స్ పెరిగారు. ఇది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి 24-25 మీరు ఇచ్చిన జీవోలోనే ఉన్నాయి చూడండి ఒకసారి. మీరు ఇచ్చిన జీవోలోనే 24-25కు సంబంధించిన అమ్మకు తల్లికి వందనం మేము ఇవ్వట్లేదని క్లారిటీగా రాశారు. మీ గవర్నమెంట్ లో ఇచ్చిన జీవోలని చూడండి ఒకసారి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి సపోర్ట్ గా మళ్ళీ ప్రజల్లోకి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రజల్లోకి వచ్చే పరిస్థితి జీవోలో 24-25 సంవత్సరానికి తల్లికి వందనం ఎంతమందికి ఇచ్చారు చెప్పండి. మీరు ఒకరికి ఇస్తే మేము కుటుంబం ప్రతి ఒక్కరికి ఇస్తున్నప్పుడు ప్రజలు 24-25కు సంబంధించిన తల్లికి వందనం ఎంతమందికి ఇచ్చారు సార్? జీవోలో మెన్షన్ చేశారు. ఎవరికి ఇవ్వలేదు. జీరో. 25-26 సంవత్సరానికి షర్మిలా గారి గురించి మాట్లాడుతున్నారు. మేడం గారు అంటున్నారు షర్మిలా గారిని మేము తీసుకొచ్చామని చెప్పేసి. షర్మిలా గారిని తీసుకురావాల్సిన అవసరం మాకు ఎట్లాంటి అవసరమూ లేదు. ఆమె కాంగ్రెస్ లో ఉన్నారు. ఆమెకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించుకుంటున్నారు. సొంత అన్నం మోసం చేశాడని చెబుతుంది, తల్లిని మోసం చేశాడని చెబుతుంది. తీసుకురావాల్సిన అవసరం లేదని మీరు అంటున్నారు. కానీ ఎన్నికల ముందు ఏపీకి తీసుకొచ్చారు. ఇవన్నీ అంటే జరిగిన పరిణామాలే కదా. గతంలో స్టీల్ ప్లాంట్ ఇష్యూ వచ్చినప్పుడు షర్మిలను తీసుకొచ్చారు. ఎప్పుడైనా కొంచెం కూటమి ప్రభుత్వం కొంచెం డౌన్ అవుతోంది అన్న టైంలో షర్మిలను ఎందుకు తెర మీద తీసుకొస్తున్నారు అన్నది వస్తుంది. విజయమ్మ గారిని తెర మీద తీసుకొచ్చినా లేకపోతే షర్మిల గారిని తెర మీద తీసుకొచ్చిన. సో పార్టీ వ్యవహారాలు కాకుండా కుటుంబం వ్యవహారాలు తెర మీద తీసుకొచ్చి రాజకీయం చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది కూటమి ప్రభుత్వానికి అన్నది వైసీపీ ప్రశ్న. షర్మిల గారు ఏమన్నా మా పార్టీలో పనిచేస్తున్నారా, మా ఆధ్వర్యంలో పనిచేస్తున్నారా? మేము చెప్తే వింటారా? మరి ఇప్పుడు చంద్రబాబు చొరవ తీసుకోవాలన్నారు కదా. కాంగ్రెస్ మాకు పెద్ద శత్రువైనటువంటి పార్టీలో ఉన్నారా? షర్మిల గారి ఆరోపణ షర్మిల గారి ఆరోపణలో తెలంగాణలో జరిగింది ఇష్యూ, దాని ఎప్పటి నుంచో ఉంది, అభియోగం చేశారు. ఇక్కడున్న జగన్ గారికి సంబంధం మాకు అర్థం కావట్లేదు. తెలంగాణలో విచారణ కొనసాగుతుంది, క్లారిటీ ఇస్తారు.
ఇక్కడ ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో దాని మీద వచ్చే 2 రోజుల్లో కన్ఫ్రంటేషన్ జరిగితే కనుక పరిణామాలు ఎలా ఉంటే తెలియదు. సో ఇప్పుడు చంద్రబాబు చొరవ తీసుకొని చేకూర్చే లబ్ధి ఏంటి? విచారణ జరిపించమనే ఏ ఒక్క అధికారం జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేది ప్రశ్నించింది. చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో వ్యక్తి రాజేశ్వర్ గారు, వెంకటేష్ గారు వాయిస్ కట్ అవుతుందండి, క్లారిటీ వినిపించట్లేదు. వైవి సుబ్బారెడ్డి గారే స్వయానికి వాయిస్ వినిపించారు ఇప్పుడు కూడా చెప్పింది. అది మేము చెప్పడం కాదు కదా. వారి పార్టీలో ఉన్నటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు, టీడీపీ చైర్మన్ చేస్తున్నటువంటి వ్యక్తి, ఆ పార్టీలో ప్రముఖమైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారు వినిపించాలని కూడా చెప్తారు. చెప్పించాల్సిన అవసరం లేదు. ఆమె కాంగ్రెస్ నాయకురాలు. కాంగ్రెస్ వాళ్ళ యొక్క పద్ధతులు వేరు, ఎన్డీఏ కూటమి యొక్క పద్ధతులు వేరు, మా పాలసీస్ వేరు. కాబట్టి ఆమెను ఎవరు కూడా ఇక్కడ బలం చేసి మీరు చెప్పాలి అనేది ఎక్కడ ఉంటుంది. అయితే ఆమె జరిగినటువంటి అస్సలు వాయిస్ వినిపించట్లేదు. మీ ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది. గౌరీరెడ్డి గారు చెప్పండి. అంటే గతంలో అన్న వదిలిన బాణం అని చెప్పేసి అన్నారు, ఆ తర్వాత ఇప్పుడు టీడీపీకి ఆమెకు అస్త్రంగా మారుతున్నారు అన్నది వైసీపీ అనుమానమా, లేకపోతే ఇలా తెర మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేస్తామని మాట్లాడటంతో నిజంగానే టీడీపీకి ఫేవర్గా? ఇప్పుడు ఆవిడ కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్న వ్యక్తే కదా, కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. సో ఎందుకు ఈ ఆరోపణ ఎందుకు వస్తుంది వైసీపీ నుంచి? అసలు చెప్పినట్టు గతంలో అన్నా చెల్లెల అనుబంధం ఎలా ఉండాలి అనేది గతంలో కాదు, ఇప్పుడు కూడా జగన్ గారు ఎప్పుడు అదే ఎఫెక్షన్ తోనే ఉంటారు. మేము కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డల షర్మిల గారిని చాలా అభిమానిస్తాం. కానీ పాలిటిక్స్ కి వచ్చేసరికి ఈ రోజు జరుగుతుందంటే బిఫోర్ ఎలక్షన్ కానీ ఆఫ్టర్ ఎలక్షన్ కానీ షర్మిల గారు ఒక పార్టీ పెట్టారు తెలంగాణలో, అక్కడ తన వర్క్ తను చేసుకుంటున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ఆయన వెంట ఆయన పరిపాలన, ఆయన ప్రజలకు ఇవ్వాల్సిన హామీలో ఆయన నిమగ్నమై ఉన్నారు. కానీ ఈ ఇద్దరి మధ్య అంటే అటు ఫ్యామిలీ రిలేషన్ కానీ ఇంకొక పొలిటికల్ రిలేషన్ కానీ ఏం జరుగుతుందనేది ప్రజలు చాలా చక్కగా గమనిస్తున్నారు. మొత్తానికి ఏపీలో అయితే ఇక్కడ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించి సీరియస్గా సిట్ అధికారులు కూడా ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక టీడీపీకి ఒక అస్త్రం లాంటిది ఏమైనా దొరికిందా, షర్మిలను తెర ముందుంచి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతోందా అన్న చర్చ అయితే ఏపీలో హాట్గా జరుగుతోంది. ఒకవైపు పరామర్శల పేరుతో జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్తున్నారు, జనం నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. దీన్ని ఓర్వలేకే చంద్రబాబు ఎప్పుడైనా పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న ఫీల్ వచ్చినప్పుడు షర్మిలను తెర మీద తీసుకొస్తున్నారన్నది వైసీపీ చేస్తున్న ఆరోపణ. సో షర్మిల గారి మాటల తర్వాత కూడా అదే తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఆధారాలు పూర్తిగా అధికారులు చెప్తారు. సో జగన్మోహన్ రెడ్డి అంశం ఉందా, లేకపోతే ఇటు గత ప్రభుత్వ బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ముఖ్యమైన కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ముగ్గురు, వారి హస్తం ఉందా అన్నది ఆధారాలతో అధికారులు ఎలాగో బయట పెడతారు. సో ముందుగా ఎందుకు ఇలాంటి ఆరోపణలు ఏపీ నుంచి చేయాల్సి వస్తుంది? సో ఇప్పుడు షర్మిల ఎందుకు తెర మీదకి వచ్చి ఫోన్ ట్యాపింగ్, తన ఫోన్ ట్యాపింగ్ జరిగింది, నిజంగా ట్యాపింగ్ జరిగితే ఆధారాలతో సహా సిట్ ముందు ఆమె దర్యాప్తు కోరచ్చు. ఇప్పటికే విచారణ కొనసాగిస్తున్నారు కాబట్టి మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన నిజాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఎందుకు షర్మిల ఇలా తెర మీదకి వస్తున్నారు? ఎప్పుడైనా ఒక అంశం సీరియస్ అయినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకురాలుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన షర్మిల ఎందుకు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూటమి ప్రభుత్వానికి ఫేవర్గా మాట్లాడుతున్నారన్న అంశమే ఇప్పుడు వైసీపీ నాయకుల్లో చిర్రెత్తిస్తున్న అంశంగా మనం పేర్కోవచ్చు. ఎస్ గౌరీరెడ్డి గారు. హలో, వినిపిస్తుందండి? వినిపిస్తుంది, చెప్పండి. గతంలో అనేక సందర్భంలో కూడా షర్మిల గారు బయటకు వచ్చి మాట్లాడిన విధానం మనం అందరం చూసాం. సో జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూని ఏదన్నా డైవర్ట్ చేయాలంటే ఖచ్చితంగా షర్మిల గారు వచ్చి మాట్లాడడం, సో అది కాంగ్రెస్ పార్టీ తరపున మాట్లాడుతుందా ఇంకొక తరపున మాట్లాడుతుందా, కానీ ఇష్యూని డైవర్ట్ చేయడానికి మాత్రం ప్రత్యేకంగా రావడం అనేది మనం అనేక సందర్భాల్లో చూసాం. కాబట్టే ఈ రోజు కూడా అదే అంశం పైన ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న స్పందనని ప్రజల్లోంచి డైవర్ట్ చేసుకునే దానికి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్, అక్కడున్న వ్యవస్థలు నిజంగా ఒక అభియోగం జరిగింది, ఎంక్వైరీ జరుగుతుంది. సో ఖచ్చితంగా నిజ నిర్ధారణలు అనేది ఖచ్చితంగా తెలుస్తాయి. ఇది ఈ రోజు నుంచి వచ్చిన అంశం కాదు కదా.
ఎప్పటి నుంచో జరుగుతున్న ఒక ఇష్యూ. కానీ ఈరోజు అలా సడన్ గా దీన్ని ఆంధ్రాలోకి తీసుకొచ్చి ఆంధ్రాలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదనేది వైఎస్ఆర్సీపీ అభిప్రాయం. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు. అసలు ఏ పార్టీ నుంచి ఎవరి కోసం ఎందుకు మాట్లాడుతున్నారు అనేది ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఈ రోజు. సో ఈ అంశం అనేది వ్యవస్థల్ని మేమనేది చెప్పేంటే ఒక అభియోగం గాని ఒక ఆరోపణ వచ్చినప్పుడు కరెక్ట్ గా ఒక ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు వ్యవస్థల పని చేసుకొనిస్తే ఖచ్చితంగా మీ నిజ నిర్ధారణ ఖచ్చితంగా అవుతాయి. ఏం జరుగుతుంది అనేది ప్రజలకు కూడా తెలుస్తుంది కదా. ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ ఒక్క సందర్భం కాదు, అనేక సందర్భాలు బిఫోర్ ఎలక్షన్స్ కానివ్వండి, ఈ రోజు ఆఫ్టర్ ఎలక్షన్ ఈ 1 year లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్న ప్రతిసారి కూడా ఇలాంటి ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఏదో ఒక అంశాన్ని తెరపైకి తేవడం అనేది కూటమి ప్రభుత్వం రెగ్యులర్ గా చేస్తున్న విషయం. రైట్, చెప్పండి మీ అబ్జెక్షన్ అని చెప్పండి వెంకటేష్ గారు. రాజేశ్వరి గారు, మేడం గారు చెప్తున్నారు షర్మిల గారిని మా కుటుంబ సభ్యురాలుగా మేము చాలా గౌరవిస్తాము, మా వైఎస్ రాజశేఖర గారి బిడ్డగా గౌరవిస్తున్నామని చెప్తున్నారు. మరి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే షర్మిల గారిని నువ్వు ఎవరికి పుట్టావని చెప్పేసి వారి నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అడిగినప్పుడు వీరంతా ఎక్కడికి వెళ్ళారండి? తల్లినే శంకించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు వైఎస్ఆర్ షర్మిల గారిని అడిగారు కదా, నువ్వు రాజశేఖర రెడ్డికి పుట్టిన బిడ్డ కాదు అని చెప్పేసి అందరు మాట్లాడారు కదండి. ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు ఈ నాయకులందరూ? మా కుటుంబ సభ్యురాలని మేడం గారు ఇప్పుడు చెప్తున్నారు, మేము గౌరవిస్తామని చెప్తున్నారు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదండి వీళ్ళందరూ? మహిళలను గౌరవించే ప్రభుత్వం ఇదైతే, మహిళలను గౌరవించే జగన్మోహన్ రెడ్డి గారు అయితే సొంత చెల్లెల్ని నా తండ్రికి నువ్వు పుట్టలేదు అని చెప్పేసి ఆ రోజు వారి నాయకులు అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పలేదు, కనీసం నోరు కూడా విప్పలేదు, మాట్లాడి వారిని ఖండించలేదు. ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలను గౌరవించేది? చెప్పండి. ఇప్పుడు మేడం గారు చెబుతున్నారు మహిళలను గౌరవిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, వారిని అందలం ఎక్కిస్తారు, వారికి పదవులు ఇస్తున్నారు, వాళ్ళ కాంట్రాక్టులు ఇస్తున్నారు అని చెప్పేసి. ప్రజలు ఎప్పుడు కూడా కాంట్రాక్టులు, డబ్బులు ఇవి కోరుకోరండి, ఆత్మాభిమానాన్ని కోరుకుంటారు. ఆత్మాభిమానం దెబ్బతింది కాబట్టే అటు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండలేక, జగన్మోహన్ రెడ్డి గారు చూపించే నిరంకుశ పాలన పద్ధతులను దచ్చలేక మరి షర్మిల గారు, మరి వారి తల్లి అయినటువంటి ఆమె కూడా, జయమ్మ గారు ఇద్దరు కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయే పరిస్థితిని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. కన్న తల్లిని నెట్టేసింది జగన్మోహన్ రెడ్డి కాదా? చెల్లెల్ని ఇంట్లోంచి గెంటేసింది కాదా? ఇవన్నీ ప్రజలు చూశారండి. వీటన్నిటిని కూడా బేరీ చేసుకునే ప్రజలను ఒకవేళ ఎంత సర్వీస్ ఇచ్చినప్పటికీ కూడా ఇతను కుటుంబ సభ్యులకే న్యాయం చేయలేటటువంటి వ్యక్తికి ప్రజలని పరిపాలించే అర్హత లేదని చెప్పేసి రెండవసారి అతనికి ఆ విధమైనటువంటి మ్యాండేటరీ ఇచ్చారండి. ఇప్పుడు మీరు ఆరోపణలు చేస్తున్నట్టుగానే నిజంగా వెంకటేష్ గారు షర్మిల గారికి అన్యాయం జరిగిందన్న అంశమే తెర మీదకి వస్తే కనుక ఇప్పుడు కూడా ఆవిడ అదే చెప్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ జరిగింది, తన ఫోను తన భర్త ఫోన్తో పాటుగా చాలా కీలక నేతల ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్తున్నారు. సో చంద్రబాబు చొరవ తీసుకొని దీనిపైన క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. మరి ఆ దిశగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఒక నాయకురాలు అడిగిన రిక్వెస్ట్ను ఇటు చంద్రబాబు ప్రభుత్వం తీసుకొని ఆమెకేమైనా న్యాయం చేసి తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా? పోనీ ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఆమె కోరారు, ప్రభుత్వాన్ని అభ్యర్థించారు, దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, దీని మీద ఎంక్వైరీ చేస్తుంది, వేయకుండా ఉంటుంది కదా. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కూడా వారైనా వేస్తారు, ఎవరైనా వేస్తారు. దీంట్లో చూద్దాం ఏం జరగబోతుందో. కాబట్టి ఈ విషయాల్లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ప్రజల కోసం, ప్రజల మెప్పు కోసం వస్తున్నాడు, ప్రజలకు సర్వీస్ చేయాలని, వారి సేవ చేయాలని, వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని చూడటానికి వస్తున్నారు, ఆ యాత్రలు చేస్తున్నారు అనేది పచ్చి అబద్ధము. కేవలం ఆయన మరలా తిరిగి రాజకీయాల్లో ప్రజల్లోకి రావడం కోసం ఎలాంటి వ్యక్తులనైనా సరే, సంఘ విద్రోహ చర్యలు చేస్తున్నటువంటి వ్యక్తులను కూడా కేవలం ఆయన కలవటానికి వస్తున్నారే తప్ప ప్రజల బాగోగుల కోసం, ప్రజలకు మంచి చేద్దామని చెప్పేసి ఎక్కడా కూడా వారు రావట్లేదు. కేవలం ఆయన ఆలోచనలు ఎలాంటి క్రిమినల్ ఆలోచనలు ఉన్నాయో అలాంటి క్రిమినల్ వ్యక్తుల్ని పలకరింపుల కోసమే వస్తున్నాడు. జనాలు చూసుకోండి, ఇవాళ రెంటపల్ల, సత్తెనపల్లి నియోజకవర్గం చూసుకోండి, వారు వచ్చినటువంటి పరామర్శలు రెండు కూడా ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటివే.
సార్ సో సత్యవాణిలో ఫైనల్ ఒకటి చెప్పండి, సార్, వైసీపీ ఆరోపిస్తున్నట్టు సత్యవాణి- టీడీపీ చేతిలో అస్త్రం కాదా షర్మిల గారు? ఆ క్లారిటీ ఇవ్వండి, ఎందుకంటే దీనిపైన కూడా అనేక చర్చ మొదలైంది కదా. వెంకటేష్ గారు, రోడ్లలో హింసిస్తే అతను సమాజంలో జగన్మోహన్ రెడ్డి మనుషులకి గారిని నమ్మి అతను చెప్పిన మాటలు నిజమవుతున్నాయి, 175 సీట్లు గెలుస్తున్నామని చెప్పేసి ప్రజలందరి దగ్గర, వారి ఊర్లో ఉన్న వారి దగ్గర డబ్బులు తీసుకొని వారి కుటుంబాలని నాశనం చేసినటువంటి వ్యక్తి ఈ చనిపోయినటువంటి నాగమల్లేశ్వరరావు. అతనితో పాటు వారి బ్రదర్ దగ్గర కూడా 10 లక్షల రూపాయలు తీసుకొని వారి కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి నాగమల్లేశ్వరరావు గారు. వారు చనిపోయింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటలను నమ్మి. జూన్ 9వ తారీఖు నాటికి అతను ఒక ప్రూవ్ చేసుకోగలిగాడు, ఈ ప్రభుత్వం రావటం లేదు, నేను డబ్బులు కోల్పోతున్నాను, అడిగిన వారికి సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందని చెప్పేసి అతను ఆ సమాధానాలు చెప్పలేని పరిస్థితుల్లో కేవలం ఆత్మహత్య చేసుకున్నాడే తప్ప ఈ యొక్క ఎన్డీఏ కూటమి వలన అతను చనిపోయింది కాదు. ఎన్డీఏ కూటమి ఏర్పాటైంది జూన్ 12వ తారీఖు. ఒక తండ్రిగా వాళ్ళ బిడ్డ ఏ విధంగా చనిపోయాడో ఆ తండ్రి ఆవేదనను అర్థం చేసుకోండి సార్. పరిస్థితి కాదు, వారి తండ్రి బాధపడుతున్నారు అంటున్నారు. వాళ్ళ తండ్రి ఏ విధంగా ఆవేదన చెప్తున్నాడో మీరు నేను మాట్లాడుతున్నట్టు ఒక తండ్రి ఆవేదన అర్థం తల్లిని చేసుకోండి. ఒక చెల్లిని ప్రతిపక్ష నాయకుడిగా గౌరవించకుండా ఓదార్చడానికి వీరికే వెళ్ళాడు. న్యాయం చేయలేనటువంటి వ్యక్తి ప్రజలకు ఎలా న్యాయం చేస్తాడండి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి మరి చెల్లికి న్యాయం చేయట్లేదు? ఆమె అడిగినటువంటి ఆస్తులు ఎందుకు ఇవ్వటం లేదు? వారి ఆస్తులు ఎందుకు పంపకం చేయటం లేదు? ఆస్తుల దగ్గరే కదా బాబాయిని కూడా చంపేసింది. కుటుంబ వ్యవహారాన్ని రాజకీయంలోకి తీసుకురాకూడదు సార్. పాటు ఆమె నా రోడ్డుకు వచ్చేసి కుటుంబంలో వ్యవహారాన్ని రాజకీయంలోకి వచ్చి మాట్లాడకూడదు. అది కుటుంబ వ్యవహారాలు కుటుంబం చూసుకుంటుంది. ప్రతి కుటుంబంలో ఉంటాయి. వివేకానంద రెడ్డి గారి కూతురు కూడా ఆయన చెల్లెలే ప్రతి కదా. కుటుంబంలో ఇన్ని సంవత్సరాల పాటు ఆమె తిరుగుతుంటే ఆమెకు ఎందుకు న్యాయం చేయలేదండి? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సోదరికి ఏం న్యాయం చేశారు సార్? అదే చెప్పండి. ఒక్కరికి న్యాయం చేసినటువంటిది లేదు. కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ధనాన్ని దోచుకొని అన్ని రకాలుగా 5 సంవత్సరాల్లో మైనింగ్ దోచుకున్నాడు, ఎర్రసందనం దోచుకున్నాడు, మద్యాన్ని దోచుకున్నాడు. ఈ భారతదేశంలో అందరికన్నా కూడా ఒక కుబేరుడు అవ్వాలన్న ఒక ఆలోచన తప్ప ఆయన ప్రజలకు ఏ రోజు ఎక్కడా కూడా న్యాయం చేసింది లేదు. అదే నిజంగా వారు న్యాయం చేసి నా బీసీ, నా ఎస్సీ, నా మైనారిటీ అన్నటువంటి వ్యక్తి కానీ అదే పంతాలో పనిచేసి ఉంటే అతను 151 కాదు, అతను చెప్పినట్టుగా 175 వచ్చింది. అది చేయలేదు కాబట్టే ప్రజలను విస్మరించాడు, కాబట్టే ప్రజలకు మోసం చేశాడు, కాబట్టే కేవలం అతనికి 11 సీట్లతో అతన్ని ప్రజలు చెప్పారని చెప్పేసి మ్యాండేట్ ఇచ్చారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తున్న అంశం కూడా ఒక కుటుంబంలో వ్యవహారాల్ని పొలిటికల్ గా మాట్లాడడం కరెక్ట్ కాదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆమె ఒక పార్టీకి అధినేత, ఆమెకంటూ ఒక సొంత పార్టీ ఉన్నది. మరి ఆ సొంత పార్టీ ఉన్నప్పుడు సొంత పార్టీ వ్యక్తిత్వాల పాలసీ మ్యాటర్ ప్రకారం ఆమె మాట్లాడింది తప్ప మీరు ఇప్పుడు కుటుంబ సభ్యురాలని అంటున్నారు. మరి మరలా మీరే అంటున్నారు ఆమెకు పార్టీ ఉందని చెప్పేసి. మరి ఎన్ని 2 రకాలు మీరే మాట్లాడారు. మరి అదే కాంగ్రెస్ పార్టీ సమక్షంలోనే ఇక్కడ విచారణ జరుగుతోంది కాబట్టి అదే షర్మిల గారు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు తనను ఆదుకునే ప్రయత్నం చేయాలనే ఒక విజ్ఞప్తి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు చేయట్లేదు? అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతోంది కదా, చంద్రబాబు అంశాన్ని తెర మీదకి ఎందుకు తీసుకురావాలి? మీరు అన్నట్టుగా ఆమె కూడా ఒక ప్రతిపక్ష పార్టీకి నాయకురాలుగా ఉన్నారు. షీ కెన్ రిక్వెస్ట్, ఎందుకు ఆ ప్రయత్నం చేయట్లేదు? ఆమె కోరుకుంటూ ఈ రోజు రోడ్డు మీదకి వచ్చారండి. అంటే సరే పోనీ, ఇప్పుడు మీరు అంటున్నారు మా పార్టీ కాదు ఆమె, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. తను అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కోరొచ్చు, తప్పులేదు. కానీ ఈ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకోమని చెప్పడం చెప్పినట్టుగా అనేది కాంగ్రెస్ పార్టీ వింటుందా? ఎన్డీఏ కూటమి చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ వింటుందా? వినదు కదా. ఆమె అభ్యంతరం తెలియజేసుకున్నారు, ఆమె మాట్లాడుతున్నారు. దాని ఎన్డీఏ కూటమికి షర్మిల గారి సంబంధం ఏముంటుంది దీనిలో? మీరెందుకు దాని మీద అనవసరమైనటువంటి చంద్రబాబు నాయుడు గారే ఆమెని ఏదో చేస్తున్నారు, వెనుకుండి ఆమెను నడిపిస్తున్నారు అంటే మేము ఎలా నడిపించాలా కాంగ్రెస్ పార్టీ? రైట్. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, సమయం అయిపోయిందండి. గౌరీరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తానికి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయం అనేది మొత్తం
ఇరు తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపుతున్నప్పటికీ తెలంగాణలో అయితే విచారణ కొనసాగుతోంది. తుది ఘట్టానికి వచ్చిందా అన్నట్టుగా ఇక్కడ విచారణ అయితే చాలా సీరియస్గా కొనసాగుతుంది. నిజంగా షర్మిల గారు ఇప్పుడు ఆరోపణ చేసినట్టుగా తన ఫోన్ కనుక ట్యాప్ అయితే సేమ్ పార్టీలో ఉన్నారు. సో రేవంత్ రెడ్డి గారిని నేరుగా అడగొచ్చు. నిజంగా ట్యాపింగ్ జరిగి ఉంటే ఆధారాలు సేకరించి తనకు న్యాయం చేయమని చెప్పి రేవంత్ రెడ్డిని అడగొచ్చు. కానీ ప్రతిసారి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే షర్మిల ఎందుకు తెర మీదకి వస్తున్నారు? ఒక రకంగా అది అన్నను కాస్త తగ్గించే ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే నిజంగా తన ఫోన్ ట్యాప్ అయ్యి తనకు న్యాయం చేయాలని ఒక డిమాండే ఆమె తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఒక గట్టి ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్న ఆమె నేరుగా పక్క రాష్ట్ర సీఎం అయినప్పటికీ అదే పార్టీ కనుక రేవంత్ రెడ్డి గారిని అడిగే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? చంద్రబాబు గారు చొరవ తీసుకోవాలని ఆవిడ కోరటమే ఇప్పుడు ప్రధాన చర్చకు కారణమైంది. మరి చూడాలి దీని తాలూకు పరిణామాలు. అటు జగన్మోహన్ రెడ్డి పరామర్శలకు వెళ్తున్నారు కనుక ఆయన ఆపే ప్రయత్నం ఇలాంటి వ్యాఖ్యలు ఏమైనా చేస్తాయా, లేకపోతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజల్లో కాస్త సానుకూలత తెచ్చుకునే ప్రయత్నం చేస్తుందా? ఇదైతే భవిష్యత్తులో చూడాల్సిందే. ఇది వాళ్ళ మెగా డిబేట్. కీప్ వాచింగ్ మెగా 9.